చెప్తున్నారు. చెప్పదు మీరు అనుకోద్దు. పోలీసుల కేసులు అంటే భార్య భర్తలు ఏమైనా యాక్సిడెంట్ అయితే రిపోర్ట్ రాస్తే మీ శివమ్మ కాదా బాబు గద్వాల చనిపోతే పోలీసు చెప్పాలా? అవును రిపోర్ట్స్ ఉన్నప్పుడు అదే మళ్ళీ చెప్తారు. రిపోర్ట్స్ గురించి చెప్తలేరు. భార్య భర్త ఫ్యామిలీ లేకుంటే ఎక్కడ చనిపోతే జీపులు పోతే బండ్లు ఆపుతారు రాత్రిపూట పోలీసులు వాళ్ళు. మీరు కాదా? మీరు కాదంటే మీరు ఎవరైనా బట్టలు ఇస్తున్నారా నీకు? ఎవరు ఇప్పుడు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇవ్వడం లేదా? ఏదో మన ఎవరో ఇస్తామని వాళ్ళు మోసం చేస్తూనే వాళ్ళని అన్ని మోసం చేస్తారా? అట్టే కాదు అన్ని మోసుకొని తిరిగాని నేను అవసరం లేదు 2 బట్టలు అంటే అట్లా చెప్తే కదా రోజు అటు వాళ్ళు ఏదో ఒకటో 2 చేతేస్తావు తోడుకుంటా ఓ ఆగి పాడేస్తా. నిన్న ఏం తిన్నావు? నిన్న ఎవరో ఇచ్చినారా పెద్ద వగ్గాని నైట్ పప్పు వినే హోటల్ది పైసలు. సరే మాకే పైసలు ఇస్తారు కదా, ఇస్తారు 5-10 ఇస్తారు. నీవు ఇచ్చినాక నీ తర్వాత ఒక 20 ఎవరైనా ఇస్తారా? రాత్రి తెచ్చుకుంటే చేప తింటి. వేరే వాళ్ళు ఇచ్చినారా పైసలు? డబ్బులు నువ్వు ఇచ్చింటి 10 ఆయన ఒక 20 అటు చేప తెచ్చుకున్నాను చా తాగినాను. అంటే వాళ్ళు వీళ్ళు పైసలు ఇస్తే నువ్వు తెచ్చుకున్నావు? ఏదో తినాలనుకుంటే తెచ్చుకుంటా, లేదంటే పై తింటే. ఒకవేళ పైసలు లేకుంటే ఆడ అడుక్కొచ్చుకుంటే ₹1-2 ఇచ్చి తొలిస్తారు. నా మంచి చూసిస్తారు. ఏదరా ఆ మనిషి చాలా గద్వాలు చెడగొట్టి మనల్ని. గోనపాడు ఎక్కడుందో వాళ్ళ అమ్మ నాన్న లేరంటే ఇద్దరు పెళ్లి చేసి అన్నదమ్ములు ఎంతమంది అని చెప్పానంట. అక్క చెల్లెని తప్పనంట. మా ఇల్లు మా నాయన ఫాదర్. ఇంకా చలి ఇంక తీసుకుంటే పండగ పోతే చలి, ఏ దీపావళి పోతే పండుగ అని సంక్రాంతి చలి 3 నెలలు. రాత్రిపూట పోలీసులు వస్తున్నారా? తిరిగారు. ఏదొచ్చి బొమ్మకాడ వచ్చి 2 జీపులలో వచ్చి మళ్ళీ ఆ ట్రాఫిక్ పోలీసులు ఎవరు జిల్లాలో తెలియదు. వాళ్ళే మనకి చెప్పారు గద్వాల పోలీసు. మనం అడగల రిపోర్ట్ ఇవ్వడానికి. కర్నూలుకి 4 తాలూకా రిపోర్ట్లు అంటే పోలీసులు ఎక్కడెక్కడ తిరుగుతారు అంటే వాళ్ళు తిరిగారు ఎక్కువ. మాట్లాడతారా? అయ్యో వచ్చి కామెడీ బండి ఆపేటప్పుడు ఎక్కడ మీ ప్రమోషన్ ఎక్కడ, మీరు ఈ టైంలో 3 అవుతుంది, మీరు ఎందుకు పోతున్నారు, ఎందుకోసం ఏడన్నా అయిపోతే ఈ పోలీసులు బండ్లను బట్టి ఆపుకుంటారు, చెక్ చేస్తారు ఏమి తీసుకుపోతున్నావు ఎక్కడ మీ సరుకు అని. ఇప్పుడు నువ్వు కారు కనిపోతావు అనుకో, నువ్వు కారు ఎక్కడ, మీ ఓనర్ ఎవరు, నీ సొంతం బండే, నీ ఏమేమి వెళ్తా ప్రయాణం చేస్తున్నావు. ఆ ప్రయాణం చేయరాదు. 5 గంటలకి పోవాలా, 4:30కనే ప్రయాణం ఎత్తాలని ఈ జీపీ వాళ్ళకు కూడా చెప్తాను. అందరికీ పోలీసులకి తెలియదు. నేనే ఒక పోలీసు ఫోన్ వాళ్ళు కౌన్సిలర్ పోలీసులు నన్ను డిఎస్లు ఎక్కలేరు. నాతో మాట్లాడతా 2-3 మాట్లాడతా. అందరు మాట్లాడతారు. మనకు తెలిసిన పోలీసులు కాదు. మానపాడు అది యాదో పెద్ద దిన్నె ఇటుకల మండలం అన్న పోలీసులు వచ్చి అడుగుతారంట. ఇటుకల పోలీసు పెద్ద దిన్నె మానపాడు 3 స్టేషన్లకి మనము పెద్దతనం కాదు. మన ఒక జోగులమ్మ స్టేషన్ కాడ, అదే జోగులమ్మ గేట్ కాడ కొంచెం బెల్ట్ పడుతుందంట. ఆడ ఏమి గేటు వేస్తే ఆ గేట్ మెయిన్ పేరు చెప్పాలా. ఆడ ఏమి కోల్గేట్ కాదు, రైల్వే గేటు అడ్డం పెడతారు. బండ్లు బస్ స్టాప్ అయినా ఆడ తప్పులు పడినాయి. ఆడే స్టేషన్ చిన్నది అడివే. జోగులమ్మ మానపాడు అడివే, అన్నీ అడివే. ఈడ మనము పెద్ద తిన్న ఇటుకల కాడ మండలం వాళ్ళకి ఏదో ఈరాపురం అది ఏమేముందో ఉదండపురం కాడ పోలీస్ నీ వీడియోలు కాదు సార్, నీ వీడియోలు కాదు. మీరు చేసే తప్పులు మా చదువుకొని కూడా మా ఉద్యోగాలు మేము ఎట్ట బతకాలా మేమే తీసుకోవాలని కోరుతున్నాం. హైదరాబాద్కి మహబూబ్నగర్ జిల్లా బంధు. నేను తిట్టారయ్యా, దానికి నువ్వు ఎక్కువ చాలామందితో పట్టుకోవద్దు, నాతో పెట్టుకో. మీ నాయన మీ అమ్మని తెచ్చి పూజ ఇచ్చి మాట్లాక ఈ మనిషికి పెళ్లి చేయాలనుకుంటే మీది ఏదో హౌసింగ్ బోర్డు గురించి మాట్లాడాలి. భీమనగర్ హౌసింగ్ బోర్డు మాట్లాడాలి. పెళ్ళి కావాలని కోరిక. పిల్లలు 12 పాస్ అయ్యి బ్యాంక్ మేనేజర్లు కొంతమంది పాస్ అయ్యి లోన్ల మీద పని చేస్తారంటే ఆడపిల్లలు కావాలి. ఎంతమంది చేసుకుంటే అంతమంది వరకు గద్వాలకి మహబూబ్నగర్కి హైదరాబాద్ వరకు చాలా సీట్లు లేవు. జై తెలుగుదేశం, జై కాంగ్రెస్. బీజేపీ లేదు. నేను సీఎం కాదు, నేను పోలీస్. అన్ని సీఎం కాదు కానీ ఏదో ఒక సెక్రటరీ పెట్టుకుంటాను. నేను సెక్రటరీ నా కింద ఉంటే సెక్రటరీ అంటే నీకు మాట్లాడేకే నేను చెప్పిన డైలాగ్ రాసుకుంటే నువ్వు సీఎం కాలేవు. నేను సెక్రటరీ అంటే నేను పెట్టుకుంటాం. ఆడవాళ్ళు అంతా ఆడవాళ్ళతో మీ ఊరంతా తిరుగుతారు. నాతో 10